ముందుగా పెద్దవాళ్ళందరికీ నమస్కారం, చిన్నవాళ్ళందరికీ బిగ్ హాయ్. ఘంటసాల ది గ్రేట్. నేను బై ప్రొఫెషన్ నేను ఒక సింగర్ని. ఘంటసాల గారి పాత్ర, ఆయన జీవిత చరిత్ర, ఆ అవకాశం రావడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన పాటలు విని పెరిగి, మా నాన్నగారు ఆయన చాలా పెద్ద అభిమాని ఘంటసాల గారికి. చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా పాట ఎక్కడున్నా కూడా ఘంటసాల గారి పాట మోగుతూనే ఉంటుంది. సో అలాంటి ఘంటసాల గారి పాత్ర, అలాంటి ఘంటసారి గారి జీవిత చరిత్ర మనందరికీ, ఆయన పాటలు ఒకటే తెలుసు, కానీ ఆయన ఎంత కష్టపడ్డారు, ఆయన ప్రయాణం ఎలా ఉంటుంది, ఎలా జరిగింది అనేది ఈ సినిమాలో మీ అందరూ చూస్తారు. ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన మా డైరెక్టర్ గారు రామారావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా చాలా చాలా కొంతమంది ఆల్రెడీ శ్రీకాకుళం వైపు, అలాగే విజయనగరం వైపు సినిమా చూసిన వాళ్ళు ఉన్నారు. చూసిన వాళ్ళందరూ కూడా చాలా 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 భావోద్వేగానికి గురయ్యారు. ఎందుకంటే ఘంటసాల గారిని చాలా దగ్గరగా చూసాము, ఆయన గురించి ఇంకా ఎన్నో తెలియని విషయాలు తెలుసుకున్నాము అని వారి భావాలని వ్యక్తపరచడం జరిగింది. కాబట్టి డిసెంబర్ 12వ తారీఖున థియేటర్లో ఈ మూవీ రిలీజ్ అవ్వబోతోంది. ఘంటసాల గారు తెలుగు పాట అనేది ఎలా ఉంటుంది, ఎలా ప్రారంభమైంది, ఎందుకంటే మనకి తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని పేర్లు అలా మిగిలిపోతూ ఉంటాయి. ఎన్టీఆర్ గారైనా, ఏఎన్ఆర్ గారైనా, కృష్ణ గారైనా. సంగీతంలోకి వస్తే ముందుగా తెలుగు సంగీతంలో, సినిమా సంగీతంలో ముందుగా చెప్పుకునే మొదటి పేరు ఘంటసాల గారు మేల్ సింగర్స్లో. అండ్ ఇంకొక అదృష్టం ఏంటి అంటే, ఇది ఎస్పీబీ గారు ఉన్నప్పుడే ఈ బాలు గారు, మనందరి బాలు గారే దీని ట్రైలర్ కూడా లాంచ్ చేయడం జరిగింది. సో అది కూడా ఇంకో వేరే చాలా చాలా పెద్ద అదృష్టంగా భావిస్తున్నాను నేను. మళ్ళీ దానికి కూడా నేను రామారావు గారికి ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఘంటసాల గారు, బాలు గారు రెండు కళ్ళు మన తెలుగు సినిమా సంగీతానికి సంబంధించి. కాబట్టి వాళ్ళిద్దరూ ఈ సినిమాకి, వాళ్ళిద్దరి ఆశీర్వాదం ఎంతగానో ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, డిసెంబర్ 12వ తారీఖున మీ అందరూ కూడా థియేటర్లో ఈ సినిమా చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు బయోపికల్ తీయడానికి ముందు గట్స్ కావాలి. ఆ గట్స్ ఉన్న వ్యక్తి మా రామారావు గారు. ఆయన దర్శక నిర్మాతగా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ సినిమా ట్రైలర్ చూసి అందరూ స్పందిస్తారు, కానీ నేను పూర్తిగా సినిమా చూసా. సినిమా చూసి ఇది సినిమా అని తెలిసి కూడా నేను కూడా 4 సార్లు కళ్ళు నీళ్ళు పెట్టుకున్నా. అంత గొప్ప సెంటిమెంట్ సినిమా, అంత ఎమోషనల్ సినిమా. అంటే ఎందరో మహానుభావులు అంటారు కదా, అందరూ మహానుభావుల్లో ఒకరైన ఘంటసాల గారి గురించి జీవిత చరిత్ర తీయటం గురించి ఎంత గొప్పగా తీశారని అంత గొప్పగా తీశారు. నేను ట్రైలర్ చూసానికి మెసేజ్ పెట్టా, సార్ ఇది మళ్ళీ ఒక సావిత్రి గారి సినిమా అంత గొప్ప సినిమా, మహానటి సినిమా అంత అవుద్ది, గొప్పది అవుద్ది సార్ అంటే ఆయన థ్యాంక్ యూ సార్ అన్నారు. సినిమా తీసుకొచ్చి చూపిస్తే నాతో పాటు ఇంకో పెద్ద ఆయన కూడా, ఒక ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, సీనియర్ ఆయన చూసి ఆయన కూడా ఎంతో గొప్పగా ఉంది సత్యనారాయణ, ఇంత గొప్ప సినిమాని తీయటం అనేది ఎవరి వల్ల సాధ్యం కాదు, రామారావు గారి వల్ల సాధ్యమైందని చెప్పి చెప్పడం జరిగింది. ఒక మంచి సినిమాని ప్రోత్సహించడానికి మనందరూ ముందుండాలి. ఈ తరం వాళ్ళకి ఘంటసాల గారి గొప్పతనం తెలియకపోవచ్చు, కానీ మా తరం వాళ్ళందరికీ కూడా ఘంటసాల గారు ఎంత మహోన్నత వ్యక్తో, ఎంత గొప్ప వ్యక్తో మా అందరికి తెలిసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి గురించి అంత గట్స్గా సినిమా తీసి బిజినెస్ అవుద్దా అవదా, డిస్ట్రిబ్యూటర్ కొంటారా ఏమీ లేకుండా 12వ తారీఖున సినిమా రిలీజ్ చేస్తున్నారు. నేను ఆ సినిమా చూసిన తర్వాత రామారావు గారు ఒకటి చెప్పా, ఈ సినిమా గురించి నేను మా నుండి ఏ కావాలని నేను చేస్తాను సార్, వాలంటరీగా. మీకు 100 థియేటర్లు కావాలా, 200 థియేటర్లు కావాలా, పబ్లిసిటీ కావాలా, ప్రమోషన్ కావాలా, ఏం కావాలి నేను చేస్తాను సార్ అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఈ సినిమాని చూసిన ఏకైక వ్యక్తి చదలవాడ శ్రీనివాసరావు గారు. ఆయన చూసి తన అద్భుతమైన ఆయన ఎఫెక్షన్ ఏంటంటే ఆయన మాటలో చెప్పలేకపోయారు. అంత గొప్పగా మాట్లాడి ఈ సినిమాని మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది సత్యనారాయణ, ఇది గొప్ప సినిమా అవుతుంది, ఇది డెఫినెట్గా ఇది మరో మహానటి లాంటి సినిమా అవుతుంది ఇది అని చెప్పడం జరిగింది. ఏది ఏమైనా రేపు డిసెంబర్ 12వ తారీఖున సినిమా విడుదలవుతుంది. మనం అందరూ చూద్దాం. ఈ తరం వాళ్ళు కాదు, మా తరం వాళ్ళు, మన తరం వాళ్ళు అందరూ చూసే సినిమా ఇది. ఈ తరానికి కూడా ఘంటసాల అంటే ఎంత గొప్ప వ్యక్తో తెలియజేయడానికి చేసిన ప్రయత్నం ఇది 100% సక్సెస్ అవుద్ది. దీన్ని రామారావు గారికి నేను చేతులెత్తి దండం పెడుతున్నా. ఎందుకంటే 100 సినిమాలు చూస్తాం మనం, 100లో అట్లీస్ట్ ఒక్క సినిమా అయినా ప్రేక్షకులు హత్తుకునే ఉంటుందంటే ఈ ఒక్క సినిమాయే ప్రేక్షకులను హత్తుకుంటుంది.
అంత గొప్ప సినిమా తీసిన రామారావు గారికి ధన్యవాదాలు. ఎందాక చెప్పారు ఆయన సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన అతను సూపర్ హిట్ సినిమా కొట్టిన లిటిల్ హార్ట్స్ అనే సినిమా కొట్టిన ఆదిత్య. ది గ్రేట్ థింగ్. ఎందుకంటే ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా తీసిన సినిమా ఇంకా రేపు 12 రిలీజ్ అవుతుంది. ఈయన తీసిన సినిమా ఆల్రెడీ సూపర్ హిట్ అయిపోయింది. అలాగే కర్రీ బాలాజీ ఈ సినిమాకి ఎంత కష్టపడి పనిచేశాడో నాకు తెలుసు. ఆయన చెప్పినట్టుగా నేను కూడా దాంట్లో వివి గిరి గారి పాత్ర ఒక నిమిషం ఉంటుంది ఆ పాత్ర, అది నేను నటించాను. అంటే ఈ అందరినీ కూడా కావాలని కలుపుకుని అందరితో నటించారు. దీంట్లో రావుపల్లి రాంబాబు ఇంకా చాలామంది నటినట్లు యాక్ట్ చేశారు. వాళ్ళందరూ కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఇది డెఫినెట్గా ఒక్కొక్కళ్ళు 10 మంది చెప్తే సినిమా ఇది సూపర్ హిట్ అవుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇది ఏదేమైనా ప్రెస్ మీట్ల ద్వారా మా సాయి సతీష్ అద్భుతంగా ప్రేక్షకుల దగ్గరికి అలాగే డిస్ట్రిబ్యూటర్ల దగ్గరికి మీడియాకి బాగా కవర్ చేస్తాడు. మంచి టెక్నీషియన్, అతను మంచి పిఆర్ అతను. కాబట్టి అతను కూడా అభినందిస్తూ ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవ్వాలి కాదు అవుతుంది అని గంటాపదంగా నేను చెప్పగలిగిన వ్యక్తిని. నేను సీనియర్ ప్రొడ్యూసర్గా ఏ సినిమా ఆడుతుందో ఆడుతూ ముందే చెప్పగలిగిన స్థామత ఉంది. ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది ఖచ్చితంగాను. మన మనసున్న ప్రతి వ్యక్తి ఒక్కసారి టికెట్ కొన్ని సినిమా చూస్తే మీ మనసు ఎంతో ఎక్కడికో వెళ్ళిపోద్ది. కాబట్టి ఈ సినిమా చూడండి 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 అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా సోదరి శోభారాణి గారికి అలాగే ఆదిత్య గారికి బాలాజీ గారికి ఇంత కష్టపడి సినిమా తీసిన రామారావు గారికి అలాగే హీరో గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఘంటసాల గారి గురించి చెప్పేంత స్తోమత నాకు లేదు. ఆయన గురించి కొన్ని విషయాలు ఈ ప్రెస్ ముఖ్యంగా చెప్పాలా అనుకుంటున్నాను. ఘంటసాల గారు మనకి పాటలు పాడుతున్నట్టు ఒక ప్లేబ్యాక్ సింగర్గా తెలుసు. ఈ కాలం వాళ్ళకి ఇంకా తెలీదు. బట్ మా 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 కాలంలో మేము ఘంటసాల గారిని బాగా అప్యాయంగా మేము ప్రేమించేవాళ్ళము. ఘంటసాల గారు గురించి మనం చెప్పాలంటే హీ ఈజ్ ఎ ప్యాట్రియాట్. ఫస్ట్ ఆయన కర్ణాటక సంగీతం నేర్చుకోవడమే కాదు, ఆయన క్విట్ ఇండియాలో కూడా ఆయన పాల్గొని 18 days 18 months ఐ థింక్ హీ వాజ్ ఇన్ జైల్ అన్నమాట. అంటే ఆయనకి స్వాతంత్ర సమరయోధుడని కూడా చెప్పొచ్చు మనం ఘంటసాల గారిని. ఆ తర్వాత తను సినిమాలోకి వచ్చి సినిమాలో ఎంతో కష్టపడ్డారు. బట్ కష్టపడినా ఒక హిమాచలం అంత ఎత్తుకు ఎదిగారు మన సినిమా ఫీల్డ్లో. ఘంటసాల గారి గురించి ఒక సినిమా తీయాలని అనుకోవడం రామారావు గారు నిజంగా చేసిన ఒక అద్భుతమైన పని. ఘంటసాల గురించి మనం మాట్లాడాలి అని ఈ సభని చేసి మమ్మల్ని పిలవడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాము. ఘంటసాల గారి గురించి చెప్పాలంటే తిరుమల తిరుపతి గురించి తెలియని వాళ్ళంటూ ఉండరు. తిరుమల తిరుపతిలో అన్నమాచార్య తరువాత, అన్నమాచార్య గారి గురించి అందరికీ తెలుసు, 15th century. ఆయన తరువాత తిరుమల తిరుపతి దేవస్థానం లోపల గాయకుడుగా దేవుణ్ణి ఆరాధించే ఒకే ఒక వ్యక్తి ఘంటసాల గారు. అంత ఉన్నతమైన ఒక వ్యక్తి. అంటే ఈవెన్ దేవుడి సన్నిధిలో కూడా అన్నమాచార్యుల తర్వాత తననే వాళ్ళు ఇచ్చేశారు. అండ్ ఆల్సో ఈజ్ తిరుమల తిరుపతి ఆస్థాన విద్వాంసులైన చివరి వరకు హీ వాజ్ ద ఆస్థాన విద్వాంసులుగా ఉన్నారు. ఆయన గురించి చెప్తూ పోతూ ఉంటే ఒక సినిమా కాదు 10 సినిమాలు తీయచ్చు. ఒకసారి ఒక వేదిక మీద కాదు 100 వేదికల మీద మనం చెప్పొచ్చు. 10,000 సాంగ్స్ కంటే ఎక్కువ పాడారు. 100 మీద సినిమాలకి ఆయన సంగీతం వహించారు. మనం ఇప్పుడు కూడా చూస్తూ ఉంటాము. మాయాబజార్ సాంగ్స్ అందరికీ బాగా తెలుసు. దాని సంగీతం ఘంటసాల గారే. మాయాబజారు, గుండమ్మ కథ అన్నీ ఆణిముత్యాలు, ఒకటి కాదు. అప్పుడు ఆ సాంగ్స్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్స్ అది. కాబట్టి ఘంటసాల గారి గురించి ఒక సినిమా తీసి దానిని నిజంగా మీరు పెట్టడం అసలు ఒక అద్భుతమైన యజ్ఞం అని చెప్పాలి మనము. ఈ సినిమాకి గవర్నమెంట్ షుడ్ హెల్ప్. ఎందుకంటే ఒక మహోన్నతమైన వ్యక్తి, ఒక ఘంటసాల గురించి చెప్పడానికి అసలు మన యొక్క వర్డ్స్ ఆర్ నాట్ ఎనఫ్. అటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి మీద
ఒక సినిమా తీశారంటే గవర్నమెంట్ చాలా హెల్ప్ చేయాలి. ఆయనకి పద్మశ్రీ కాదు ఇంకా చాలా అవార్డులు ఇవ్వాలి. అవన్నీ ఎందుకు గవర్నమెంట్ చేయట్లేదో నాకు ఇప్పటికీ అర్థం కాదు. మన సినిమా పెద్దలు డెఫినెట్గా ఈ విషయాన్ని గవర్నమెంట్ వరకు తీసుకెళ్ళి ఆయనకి అన్ని పురస్కారాలు దొరకాలి. ఒక్క పద్మశ్రీతో వదిలేస్తే ఎట్లా? ఎంత పెద్ద మహోన్నత వ్యక్తి. అటువంటి ఒక వ్యక్తి గాన గంధర్వుడు. ఆయన గురించి ఒక సినిమా తీసి అది చూసే భాగ్యం మనకు లభించినందుకు రియల్లీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను మీకు. వెరీ గుడ్. అండ్ హీరోగా మీ గొంతు చాలా బాగుంది. అంటే ఆ గొంతు ఒకటి చాలా ఏదో ఒక హీరో లాగా లేకుండా గొంతు ఘంటసాల గారికి ఈక్వల్గా మీకు ఉంది. రియల్లీ ఇట్ ఈస్ వెరీ గుడ్. అండ్ ఈ యొక్క సభకు నన్ను ఆహ్వానించినందుకు నేను నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నేను ఎన్నో సభలలో వెళ్ళాను, మాట్లాడాను. కానీ ఘంటసాల గురించి మాట్లాడడానికి మమ్మల్ని పిలుస్తున్నారు అన్న వెంటనే నిజంగా చాలా సంతోషమైంది. ఆయన గురించి, సినిమా గురించి, ఆయన యొక్క సేవల గురించి చెప్పాలంటే ఈ జీవితం సరిపోదు. కాబట్టి ఈ సినిమా అందరూ చూడాలి, అందరూ ఆదరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను 2014లో డిగ్రీ అయిపోయింది నాది. జాయిన్ అయిన తర్వాత నాకు సినిమా ఇండస్ట్రీలోకి ఎట్లా వాళ్ళో తెలియదు. అప్పుడు అశోక్ అని ఒక జర్నలిస్ట్, నాకు దయాల్ అశోక్, ఆయన బాలాజీ గారిని పరిచయం చేసిండు. ఆయన దగ్గర పనిచేస్తున్నప్పుడు ఆయన అప్పుడు ఒక సినిమా ప్రీ ప్రొడక్షన్లో ఉంటుండే, మేము రోజు వర్క్ చేస్తుండే. ఆయన దగ్గర ఏడీగా జాయిన్ అయినా నేను యాక్చువల్గా. అప్పుడు అది కొంచెం డిలే అయిన తర్వాత రామారావు గారి దగ్గర ఒక సినిమా ఉంది, ఇట్లా చేస్తున్నాడు, నువ్వు చేస్తావా అంటే అప్పుడు చాలా ప్యాషనేట్ ఉండే నేను. ఇప్పుడు కూడా ప్యాషనేట్ ఆబ్వియస్లీ, బట్ అప్పుడు ఏదో చూడాలి కెమెరా ఎట్లుంటుంది నాకేం తెలియదు. సో కానీ విజయనగరం పోవాలా అని తెలిసింది. నాకు విజయనగరం ఎట్లుంటుందో కూడా తెలియదు. సో పోదామని ఎగ్జైటెడ్గా నేను, బాలాజీ గారు, నేను రామారావు గారితో కలిసి విజయనగరం పోయి ఒక 12 రోజులు, సుమారు 12 రోజులు షూటింగ్ చేసినాం. అది నా లైఫ్లో ఫస్ట్ టైం నేను కెమెరా చూడడం. అంటే సెట్ అనేది ఎట్లుంటుంది ఎక్స్పీరియన్స్, ఓకే ఎట్లా చేస్తారని. బాలాజీ గారు పేపర్ మీద షార్ట్ డివిజన్ చేస్తుంటే చూస్తుంటే నేను సైడ్కి వెళ్ళి ఇది లెఫ్ట్ రైట్ రాసిర్రు అప్పట్లో స్క్రిప్ట్. ఇప్పుడు మేమంతా సెల్టెక్స్ ఇదంతా ఇట్లా స్ట్రైట్గా రాసుకుంటూ వెళ్దాం. సో ఎవ్రీడే నైట్ సార్ నోట్స్ చెప్తే నేను రాసుకుంటుండే. నా తెలుగులో అన్ని తప్పులు పోతుండే. అయినా కూడా పాపం ఆయన అర్థం చేసుకొని ఓకే వీడు రాసింది ఏదో అనుకొని తీసుకొని నేను అడ్జస్ట్ అవుతుండే. అట్లా ఒక 12 రోజులు నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేసిన. ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఐఎమ్ సో గ్లాడ్. తర్వాత నేను ఎక్కడ వర్క్ చేయలేదండి. నా లైఫ్లో నేను ఏడీగా వర్క్ చేసింది కేవలం రామారావు గారి దగ్గరకే. అది కూడా ఒక 12 రోజులు. తర్వాత నేను ఇంకా యూకే వెళ్ళిపోయినా, మాస్టర్స్ చేసుకుని వచ్చి మళ్ళీ నా ఓన్ ట్రయల్స్ చేసి నేను ఓన్గా డైరెక్టర్ అయినా. బట్ దట్ 12 days ఎక్స్పీరియన్స్ హ్యాడ్ హెల్ప్ మీ సో మచ్. ఐఎమ్ వెరీ కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఈవెంట్స్ అవి ఇవి అంటే, కానీ హీఈస్ వెరీ స్పెషల్. ఈ సినిమా ఈజ్ వెరీ స్పెషల్ టు మీ. సో నాకు నైట్ ఫోన్ చేయగానే కొంచెం చాలా వర్క్ ఉన్నా సరే ఐ స్కిప్ డేట్ అండ్ గేమ్ జస్ట్ ఫర్ హిమ్ అండ్ ఫర్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఫస్ట్ సినిమాలో రెమ్యునరేషన్ కూడా ఆయనే ఇచ్చిండు నాకు జీతము. అప్పట్లో ఏడీలకు జీతం ఉండదు అంటుండే, బట్ స్టిల్ ఆయన పే చేసిండు. సో వెన్ ఎవర్ ఐఎమ్ వర్కింగ్ ఐ మేక్ షూర్ దట్ ఐ విల్ పే టు మై ఏడీస్, సమ్హౌ దిల్ గెట్. సో అరకు కూడా పంపించిండు, ఎంజాయ్ చేయండి 12 days, బాగా కష్టపడ్డా ఉన్నప్పుడు 2 days. సో ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆయన వల్లనే నాకు ఘంటసాల గారి గురించి ఎక్కువ తెలిసింది. ఆ స్క్రిప్ట్ మొత్తం నేను చదివిన. ఇట్స్ అ బ్యూటిఫుల్ స్క్రిప్ట్, చాలా ఎమోషనల్ ఉంటుంది. ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఫ్యామిలీస్ టు వాచ్ దిస్. మీకు ఇంకా నాస్టాలజిక్ అనిపిస్తుంది. I request all the youth to watch it so that you'll understand how big Ghantasala Garu is, like such a legend he is. నేను ఆ స్క్రిప్ట్ చదవకపోయింటే, దాన్ని వర్క్ చేయకపోయింటే నాకు కూడా అంత తెలియకపోతుండే. బట్ హీస్ అ లెజెండ్ అండ్ ఐఎమ్ సో గ్లాడ్ టు వర్క్ ఫర్ దిస్ ఫిలిం. ఐ విష్ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఆల్వేస్ ఫర్ యూ సార్. I will be always available for you. And all the cast and crew, congratulations being a part of this film. Thank you. Hope everybody would watch and enjoy the film on December 12th. Thank you. నాకు మాట్లాడడం రాదు ఫస్ట్. కానీ ఒక్కటి చెప్పగలండి, కష్టపడితే సక్సెస్ వస్తుందని ఘంటసాల గారు నిరూపించారు. అలాగే తర్వాత ఆదిత్య
నాకు తెలుసు ఆయన ఎంత కష్టపడేవాడు ఆ రోజుల్లోనే. ఏదైనా చెప్తుంటే సార్ ఇలా కాదు అలా అలానే డైలాగ్ విషయంలో కానీ షార్ట్స్ విషయంలో కానీ మంచి మంచి సజెషన్స్ ఇచ్చేవాడు. అతను ఎంత కష్టపడ్డాడో తెలుసు. ఆ కష్టాన్ని తగ్గట్టుగా ఈరోజు రైటర్గా, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా మంచి సక్సెస్ఫుల్ ఇప్పుడు ట్రెండింగ్ డైరెక్టర్గా ఉన్నాడండి. రియలీ గ్రేట్. అలాగే కష్టపడితే 100% సక్సెస్ వస్తుందని వీళ్ళందరూ నిరూపించారు. సో అలాంటి కష్టమే రామారావు గారు పడ్డారు ఈ సినిమా కోసం. ఒరిజినల్ లొకేషన్స్కి వెళ్ళి షూట్ చేయడానికి కోసం, లేదా ఘంటసాల లాగా ఒక నటుని తీసుకురావడం కోసం. అలాగే వీళ్ళున్న పాత్రలన్నీ మీరు చూస్తే ఆల్రెడీ ఏదైతే జనరల్గా బయట ఉన్న పాత్ర చాలా దగ్గరగా ఉంటుంది. ఇందులో నాకు ఎగ్జాక్ట్ చెప్పడం రావట్లేదు కానీ చాలామంది ప్రముఖులు ఉంటారు. ఆ ప్రముఖులందరినీ రామ్ సత్యనారాయణ గారు అయితే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కింద క్యారెక్టర్ చేశారు. అతనికి ఎగ్జాక్ట్లీ 2 ఫోటోలు చూస్తే మీరు 2 ఒకేలాగా ఉంటాయి. ఇట్లా అందరినీ తీసుకురావడం కోసం ఛానల్ దానికోసం వర్కౌట్ చేసి ఈరోజు నిజంగా సినిమా చూస్తే అందరూ డెఫినెట్లీ మీ అందరికీ నచ్చుతుందండి. అంత గొప్పగా వచ్చింది. 50s జరిగేది మొత్తం అంతా ఎలాగైతే ఆదిత్య 90s లో జరిగేది మొత్తం అంతా ఎలాగైతే అద్భుతంగా క్యాప్చర్ చేసి మీ అందరూ చూపించాడు, అలాగే 50s జరిగేది మొత్తం అంతా ఆయన అద్భుతంగా క్యాప్చర్ చేశారు. ఈ సినిమా అందరూ ఆదరించాలని, మంచి సక్సెస్ వచ్చి ఆయన కష్టానికి గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. ఘంటసాల పాటకు నమస్కారం. ఆ పాట ఘంటసాల పాట మంచి పాటగాడు, లేకపోతే గంధర్వ గాయకుడు, అటువంటి చాలా చాలా మొదటి పాటని పరుగులు పెట్టించిన వాడు ఘంటసాల అనే విషయం అందరికీ తెలుసు. మనకి పాట వినగానే, శివుణ్ణి చూడగానే మనకి కాశీ గుర్తొస్తుంది, వెంకటేశ్వర స్వామి అనగానే తిరుపతి గుర్తొస్తుంది, అలాగే పాట అనగానే ఘంటసాల గుర్తొస్తాడు. అటువంటి ఘంటసాల గొప్ప గాయకుడని అందరికీ తెలుసు. కానీ ఆయన వ్యక్తిత్వం అంతకంటే గొప్పదనే విషయం చాలా కొద్ది మందికి తెలుసు. ఆ వ్యక్తిత్వం అందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో సినిమా తీయడం జరిగింది. సినిమా తీసాము. ఘంటసాల మొదటి పాట పాడడానికి ఎంత కష్టపడ్డారో అంతకంటే కష్టపడి తీయాల్సి వచ్చింది. ఒక దశలో నిరాశ నిస్పృహలకు లోనేటప్పటికీ కూడా మీకు ఒక విషయం చెప్తాను. ఘంటసాల అంత మహోన్నతమైన వ్యక్తి పాత్ర చెయ్యండి అని నేను అడగని నటులు లేరు. పెద్ద పెద్ద స్టార్స్ని అందరినీ అడిగాను, కానీ ఎవ్వరూ ముందుకు రాలేదు. కానీ ఆ సమయంలో నాకు స్వరాభిషేకం చూస్తున్నప్పుడు కృష్ణ చైతన్య చూడడం జరిగింది. ఈయన కొంచెం ఘంటసాల గారి దగ్గరగా ఉంటే ఆయన కూడా ఎంతో పెద్ద మనసు చేసుకొని, నేను నటుని కాదు గాయకుడిని అంటే నేను నటింపజేస్తానని చెప్పి ఆయన్ని ఒప్పించి ఈ సినిమాకి ఘంటసాల పాత్ర జరిగింది. ఆ విషయంలో బాలసుబ్రహ్మణ్యం గారు ఒక ట్రైలర్ లాంచ్ చేస్తున్నప్పుడు అన్నారు, ఎవరు సెలెక్ట్ చేశారో కానీ ఘంటసాలని ఆయన కేసీ అని పిలుచుకునేవారు. అచ్చు చిన్నప్పుడు ఘంటసాల ఎలా ఉన్నారో ఆ విధంగానే ఉన్నారు. సినిమా చూస్తే మీ అందరికీ అనిపిస్తుంది, ఓ నిజంగా ఘంటసాల అంటే ఈయనే అన్నట్టుగా అతను బాగా పెర్ఫార్మెన్స్ చాలా గొప్పగా చేశారు. తర్వాత ఈ సినిమా ప్రివ్యూ వేసినప్పుడు అందరూ కూడా చాలా మంచి స్పందన వస్తూ ఉంది. అదే స్పందన సినిమా విడుదలైన తర్వాత December 12th మేము రిలీజ్ చేస్తున్నాము. ముఖ్యంగా మీ అందరికీ చెప్పవలసింది ఏమిటంటే, ఘంటసాలకి కట్టప్పకి సంబంధం ఉంది. అదేంటి ఘంటసాల ఎక్కడ, కట్టప్ప ఎక్కడ, రాజమౌళి గారి కట్టప్ప ఎక్కడ అనుకుంటారు. కానీ ఈ మధ్యనే నాకు ఒక కట్టప్ప ఎదురయ్యి ఈ సినిమాని సర్వవిధాలా ఆపుదామని ప్రయత్నం చేస్తున్నాడు. అతని ప్రయత్నాలు ఫలించకూడదని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈ సినిమా అతని దుష్ట చర్యల దగ్గర నుంచి ఈ సినిమా బయటపడాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇండస్ట్రీ కూడా సహకరించాలని వేడుకుంటున్నాను. ఈ సినిమాకి ముఖ్యంగా చాలామందిని ఈ ప్రముఖులు, సినిమా ప్రముఖులందరూ కూడా స్టేజ్ మీద ఏవో చెప్తూ ఉంటారు. నేను రండి అని అడిగిన వాళ్ళు ఎవరు కూడా రాలేదు. పెద్ద పని చేసుకొని నా హీరో, నా ఆదిత్య, కర్రి బాలాజీ వీళ్ళందరూ రాబట్టి ఈ సభ ఇంత సక్సెస్ అవ్వడానికి కారణము.
నన్ను ఎన్ని శక్తులు అడ్డుపడినా సరే ఈ సినిమా డిసెంబర్ 12వ తారీఖుని విడుదల చేస్తున్నాను. దయచేసి మీ పత్రికా ముఖంగా ఎలక్ట్రానిక్ మీడియాగా దీని విస్తృతమైన ప్రచారం చేసి నన్ను ఘంటసాల సినిమాని విజయం. ఘంటసాల గారు కూడా చాలా కష్టాలు పడ్డారు. అప్పుడు ఇటువంటి కట్టప్పులు ఉండేవారు కారు. ఇప్పుడు కట్టప్పులు అనేవాళ్ళు ప్రవేశించి వెన్నుపోట్లు ఈ సినిమాని ఆపడానికి సర్వ విధాల ప్రయత్నిస్తున్నాడు. అతని ప్రయత్నం ఫలించకూడదనే విషయాన్ని నేను పత్రికాముఖంగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. ఘంటసాల గారి జీవితంలో ఎన్ని ఉత్థాన పతనాలు ఆయన ఎదుర్కొన్నారో ఆ సినీ చిత్ర నిర్మాణంలో రామారావు గారు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక స్త్రీకి ప్రసవ వేదన తెలుస్తుంది, అది స్త్రీకి మాత్రమే తెలుస్తుంది. అలాగే ఒక చిత్రం నిర్మించి దర్శకత్వం చేయాలి, మొత్తం బాధ్యతలన్నీ తన భుజాల మీద వేసుకుని వారు ఎంచుకున్న వారందరితోటి కోఆర్డినేషన్ చేసుకుంటూ, ఎందుకంటే సినిమా అంటే ఆల్మోస్ట్ 21 క్రాఫ్ట్స్ వాళ్ళందరితోటి ఒక కోఆర్డినేషన్ ఉండాలి. ప్రతి రంగంలోనూ దర్శకుడికి నిర్మాతకి అభినవేశం ఉండాలి, అభిరుచి ఉండాలి, తపన ఉండాలి. ఇవన్నీ ఈయనకి ఉండడం వల్ల రామారావు గారికి ఉన్న సౌశల్యత, వినయము, ఆయన చాలా పెద్ద పోస్ట్లో ఉన్నారండి. పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా పెద్ద పోస్ట్ అది. చాలా అంత కాంపిటేటివ్ ఛాలెంజింగ్ పోస్ట్లో ఉంటూ ఈ చిత్ర నిర్మాణం చేయడం, ఉద్యోగం ఒక ఛాలెంజ్. అందులో పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంకా సవాళ్ళు ఎక్కువ ఉంటాయి. అలాగే సినిమా రంగంలో కూడా చాలా సవాళ్ళు ఉంటాయి. డబ్బులు ఉండడమే కాదండి, కళాత్మకత, రసాత్మకత, ఆ కళాదృష్టి, అన్ని రంగాల్లోనూ ప్రవేశం ఉండాలి. అవన్నీ ఆయనకి మూర్తిభవించి ఉన్నాయి. ఉన్న వాటిని ఆయన ఎంచుకున్న వాళ్ళతో చక్కటి టీంతో ఆయన సినిమా తీశారు. వారు సినిమా తీస్తున్నప్పుడు మధ్యలో వచ్చినవి, తర్వాత వచ్చిన గొడవలు కూడా నాకు కొన్ని తెలుసు. ఏది ఏమైనా ఆయన గానగంధర్వుడు ఘంటసాల గారు. ఆయన ఎంత వినయశీలి, ఎంత జ్ఞానం ఉన్నవారు సంగీతంలో. ప్రపంచ జ్ఞానం అంటే అర్థము ప్రపంచంలో ఉన్నవన్నీ తెలియడం కాదండి. ఆయన పరిధిలో ఆయనకున్నవి చాలా చక్కగా, నిరాడంబరంగా, వినయంగా అందరితోటి. ఘంటసాల గారు డైరెక్టర్లతో, ప్రొడ్యూసర్లతో, హీరోలతో, స్వరకర్తలతో, గాయకులతో, ఈవెన్ ఏ స్మాల్ టెక్నీషియన్ రిథమ్స్ వాయించే వాళ్ళతో కూడా అందరితో బాబు ఎలా ఉంది, ఇలాగా అలాగా అని మాట్లాడుతూ ఎంతో వినయంతో పైకి ఎదిగిన, హిమోన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి ఘంటసాల గారు. అలాంటి వ్యక్తి జీవితాన్ని ఒక చిత్రం తీయాలి అంటే ఆల్మోస్ట్ అటువంటి లక్షణాలు ఉండాలండి. రామారావు గారికి అవన్నీ ఉన్నాయి. విత్ యువర్ వండర్ఫుల్ అప్లాజ్ అండ్ క్లాప్స్ ఐ హావ్ సీన్ హిమ్. పర్సనల్గా నేను రామారావు గారిని చూశాను. ఆయనకున్న ఓపిక, శ్రద్ధ, వినయము, వినడము, విని అర్థం చేసుకోవడము, పని చేయించడం, అవసరమైతే ఆయన కూడా దిగి చేయడం, ఇన్ని లక్షణాలు ఉన్నాయి. అసలు ఈ పాట గురించి ఆయన పరిశీలించారు. ఘంటసాల గారి పాట గురించి ఆయన చాలా పరిశోధన చేశాకనే అంత అభిమానం పెంచుకున్నారు. నాకు తెలిసి ఆయన సింగర్ కాదండి, రామారావు గారి సింగర్ కాదు. కానీ ఘంటసాల గారి అభిమానం ఎంతవరకు వెళ్ళిందంటే, మేమైతే ఆయన పాటలు పాడుకుంటాం, ఇంట్లో ఫోటో పెట్టుకుంటాం, December 4th, February 11th ఫంక్షన్స్కి వెడతాం. అలా కాదు, ఆయన ఘంటసాల గారిని లోపలికి ఎంబైబ్ చేసుకున్నారు. తానే అని అనుకుని అలాంటి పాత్ర బయటికి ఎలా చెప్పాలని కృష్ణ చైతన్య గారిని ఎంచుకున్నారు. ఇవన్నీ ఒక పరమాత్మ ఇచ్చిన వండర్ఫుల్ బ్లెస్సింగ్స్ అనుకుంటా. ఫైనల్గా ఘంటసాల గారి పాటల గురించి మేము ఎన్ని స్టేజ్ల మీద చెప్పినా నాకు ఎప్పుడు కొత్తగా చెప్పాలనిపిస్తుంది. రచన, స్వరకల్పన, గానం, చిత్రీకరణ అనే ఈ 4 లైన్స్ని ఒక ఫోటో కడితే ఘంటసాల గారు 4గిట్లోనూ ఉంటారు, మధ్యలో ఘంటసాల గారే కనిపిస్తారు. ఎట్లా అంటే, కవి మాటలకి ఈయన, స్వరకర్త స్వరాలకి ఘంటసాల గారు, గానం ఆయన పాడినా వేరే వాళ్ళు పాడినా ఘంటసాల గారి ముద్ర కనిపిస్తుంది. చిత్రీకరణ, ఆ పాత్రలో రామారావు గారున్నా, నాగేశ్వరరావు గారున్నా, గుమ్మడి గారి, వాట్ ఎవర్ హీ మేబీ, ఆ క్యారెక్టర్ కూడా ఘంటసాల గారిలో కనిపిస్తారు. అంత ఫ్రేమ్లో మధ్యగా ఉండి నేపథ్యంలో ఉన్న వ్యక్తి ఘంటసాల గారు. ఆ నేపథ్యం అంటే వెనకాల ఉండడం, వెనకాలన్న వాడిని ఉన్న ఆయన ముందరికి వచ్చి నటించిన వాళ్ళందరినీ పైకి తీసుకొచ్చిన గాత్రం అది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. నా వెన్ను పోటు పొడుస్తున్న వాళ్ళని పక్కకు నెట్టి వెన్ను తట్టి భానుజీ రామర్స్ నా బాల్యమిత్రుడు. ఈయన మూలంగానే నేను సినిమా రిలీజ్ చేయగలుగుతున్నాను. థ్యాంక్ యూ మై డియర్. పూర్వం నా చిన్నప్పుడు ఘంటసాల
ఘంటసాల పాటలు లేనిదే ఏ సినిమా థియేటరు సినిమా మొదలుపెట్టేవారు కాదు. అటువంటి సినిమా మొదలుపెట్టినప్పుడు హే కృష్ణ ముకుంద మురారి, మన వెంకటేశ్వర, ఏడుకొండలవాడ వెంకటరమణ పాటలన్నీ వస్తూ ఉండేవి కదా. అలాగే ఇప్పుడు ఏ బయోపిక్ తీసినా సరే ఘంటసాల బయోపిక్ కానీ అంత బాగుందా అనుకుంటారు. ఆ లెవెల్కి ఈ బయోపిక్ ఉంటుంది. దయచేసి మీరందరూ మీ కుటుంబ సభ్యులతో సైతంగా సినిమా థియేటర్లో చూసి మీ ఫ్రెండ్ సర్కిల్లో అందరికీ చెప్పి దీన్ని ఆదరించవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.